ఎన్నికల సంఘానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ అవి నల్గొండ జిల్లాలో కూడా ఒక పాత సామాను షాప్ లో కూడా దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి ఒక పాత ఇన్ఫా సామాన్ షాప్ లో కూడా ఏదైతే పోలింగ్ బాక్స్ సంబంధించిన బాక్స్ ఒకటి ఇక్కడ ఉంది, కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మనం చూస్తాం. దీని మీద టిఎస్ ఈసీ జేసీబీపీ అంటే జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్ మొత్తం కూడా దీనికి సంబంధించి ఇది ఒక పాత ఇన్ఫా సామాన్ షాప్ లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఎలక్షన్ సంబంధించిన బాక్స్. ఇది స్ట్రాంగ్ రూమ్ లో కూడా భద్రతా మధ్య ఉండవలసిన బాక్సులు కూడా ఈ రోజు ఈ విధంగా పాత ఇన్ఫా సామాన్ షాప్ లో కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన మొన్నటి వరకు ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, అదే విధంగా సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన అవి కూడా బ్యాలెట్ బాక్సుల ద్వారానే కూడా, అంటే ఓన్లీ ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఓటింగ్ మిషన్ల ద్వారా నడిచినాయి. కానీ మిగతా మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులు నడిచినట్టు మొత్తం మనకు సంబంధించిన సర్పంచులు కానీ, అదేవిధంగా ఎంపీటీసీ కానీ, ఎంపీ దానికి సంబంధించి, అదేవిధంగా దీనికి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించిన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి ఇక్కడ కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీన్ని కట్ చేసి ఉంది. ఇది ఏ విధంగా కట్ చేసిరు అనేది మనకు తెలియదు. కానీ ఇది కట్ చేసి మాత్రం ఒక పాత ఇన్మా సమాన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీని చాలా వరకు కూడా ఒక గందరగోళ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎందుకు ఈ బాక్స్ ఇక్కడికి వచ్చింది అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పాత ఇన్మా సామాన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన కూడా ఇది మొత్తం పాత ఇన్మాకి సంబంధించిన ఆ సామాన్, దీనికి సంబంధించిన ఎవరైతే పాత ఇన్మా సామాన్ తీసుకున్న వ్యాపారి మాత్రం మొన్ననే ఒక 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చింది అని అతను చెప్తున్న పరిస్థితి. కానీ కాకపోతే ఏంటంటే మాకు ఇది ఎలక్షన్ కు సంబంధించిందని మాకు తెలియకపోవడం వల్లనే మేము తీసుకున్నామని చెప్తున్నాం. అంటే సైడ్ కు కట్ చేసి ఉంది కాబట్టి అది ఏంటో మాకు సీల్ ఉంటేనేమో మేము తీసుకోకపోతున్నాం. కానీ సీల్ లేదు కాబట్టి, కట్ చేసి ఉంది కాబట్టి మేము తీసుకున్నాం. అట్లాంటివే కూడా ఏదైతే దేవాలయాలకు సంబంధించినవి కూడా ఉంటాయి, దేవాలయాలకు సంబంధించిన హుండీలు కూడా అదే రకంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మేము తీసుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉండవలసిన బ్యాలెట్ బాక్సులు మాత్రం పాత ఇన్మా సామాన్ షాప్ లో కూడా దర్శనమిస్తున్న పరిస్థితి. మరి దీనిపై కూడా పూర్తిగా విచారణ జరపాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.